1 పంజాబ్ అండ్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అయితే నిన్న ఎవరో జరిగితేదని ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్షం ఎక్కువగా పడడంతో మ్యాచ్ అనేది రద్దు చేసి 0 పాయింట్ ఇస్తారనుకున్నారు. కానీ ఇక్కడ వర్షం తగ్గడంతో 14 ఓవర్స్కి మ్యాచ్ అనేది కుదించడం జరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ వాళ్ళు అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. దీనికి రీజన్ ఏంటంటే పిచ్ ఎలాగ బిహేవ్ చేస్తారో తెలియదు వర్షం పడ్డ తర్వాత. అందుకని శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఈ నిర్ణయం అయితే 100కు 100% అయితే కరెక్ట్ అని ప్రూవ్ చేశారు పంజాబ్ బౌలర్స్. చాలా అంటే చాలా మంచి బౌలింగ్ చేశారు. ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ అయితే ఎక్కడ కూడా పెద్ద పెద్ద షాట్స్ కాదు కదా, పెద్ద పెద్ద ఇన్నింగ్స్ ఆడడానికి కూడా ఎక్కడ ట్రై చేయనివ్వలేదు. చాలా అంటే చాలా మంచి బౌలింగ్ చేశారు. ఇందులో శ్రేయస్ అయ్యర్ మెయిన్ మాట్లాడుకోవాల్సింది కెప్టెన్స్ వేరే లెవెల్ కెప్టెన్సీ. బౌలర్స్ని యూజ్ చేసిన విధానం అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. పోయిన మ్యాచ్ చూసుకుంటే హర్షదీప్ సింగ్కి న్యూ బాల్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్ చూసుకుంటే హర్షదీప్ సింగ్కి న్యూ బాల్ ఇచ్చి మార్కో యాన్సన్కి అయితే న్యూ బాల్ ఇవ్వలేదు. ఇక్కడ కెప్టెన్సీ సూపర్గా చేశారు. బౌలర్స్ కూడా అంతే బాగా వేశారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది మార్కో యాన్సన్ అంటే చాలా సూపర్ బౌలింగ్ చేశారు. మంచి ఎకానమీతో బౌలింగ్ చేశారు. వీళ్ళతో పాటు హర్ప్రీత్ బార్ అయితే ఫస్ట్ ఓవర్ సూపర్గా వేసి ఆ తర్వాత ఓవర్కి 20 రన్స్ అయితే చదివించుకున్నారు. దీనికి కారణం ఆర్సీబీ బ్యాట్స్మెన్స్లో అందరూ ఫెయిల్ అవుతున్నా కానీ టిమ్ డేవిడ్ మాత్రం ఎక్సలెంట్ నాక్ ఆడారని చెప్పచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో 50 రన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. టిమ్ డేవిడ్ ఈ 50 రన్స్ కూడా కంప్లీట్ చేయకపోతే ఆర్సీబీ నాకు తెలిసి 60 రన్స్ దగ్గర ఆల్అవుట్ అనేది అవును. ఖచ్చితంగా టిమ్ డేవిడ్ కొట్టిన ఈ స్కోర్ని అయితే ఆర్సీబీకి మంచి టార్గెట్ అనేది పుటప్ చేసిందని చెప్పచ్చు. ఆర్సీబీ ఈ టార్గెట్ని పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఈజీగా కొట్టేస్తారనుకున్నారు. కానీ పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఎప్పటిలాగే తమ అగ్రెసివ్ ఇంటెన్షన్ చూపించారు. వికెట్లు కోల్పోతూ వచ్చారు. ఆ తర్వాత వచ్చిన నెహాల్ వదర్ అయితే చాలా అంటే చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ మీద ఉన్న ప్రెజర్ను మొత్తం రిలీఫ్ చేసే విధంగా బ్యాటింగ్ అయితే చేశారు. ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసి పంజాబ్ టీంను గెలిపించారు. ఇక్కడ ఆర్సీబీ బౌలర్స్లో ఎవరైనా బాగా వేసారంటే హ్యాజిల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ తప్ప ఇంకా అంత మంచిగా బౌలింగ్ చేసింది ఎవరో కనిపించలేదు నాకైతే. మొత్తం మీద చూసుకున్నట్టయితే పంజాబ్ కింగ్స్ స్పిన్నర్స్ అయితే సూపర్గా బౌలింగ్ చేస్తే ఆర్సీబీ స్పిన్నర్స్ అయితే చెత్తగా బౌలింగ్ చేశారని చెప్పొచ్చు. లోయెస్ట్ స్కోర్ని డిపెండ్ చేసుకునేటప్పుడు ఎక్సలెంట్ బౌలింగ్ అనేది చేస్తూ ఉండాలి. అప్పుడే టీమ్స్ గెలుస్తూ ఉంటాయి. మ్యాచ్లు గెలిచి టీము పాయింట్ టేబుల్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడైతే పాయింట్ టేబుల్ పంజాబ్ వాళ్ళు 2nd ప్లేస్కి వెళ్ళారు. ఆర్సీబీ వాళ్ళు 4th ప్లేస్కి వచ్చారు. ఓవరాల్గా ఈ మ్యాచ్ అయితే మంచి మ్యాచ్ అయితే చూడడం జరిగింది. ఈ మ్యాచ్ చూసిన మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియో అలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చూపించండి ఫ్రెండ్స్. ఎంతోమందికి మీ సపోర్ట్ చూపించారు, నాకు కూడా మీ సపోర్ట్ చూపిస్తారనుకుంటున్నాను. జై హింద్.